మీ డిమాండ్ ఏంటి? ఓపెనింగ్ కి రెడీ అవుతున్నట్టుంది కదా, కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టు కనబడుతున్నది కదా, మీ కార్యాచరణ ఏంది, ఏం చేయబోతున్నారు? చూద్దాం. మొన్నటి దానికి ఏమైందంటే ఒక్కడే మొత్తుకుంటుండు కదా అని అనుకున్నారు, కానీ ఇలా తెలంగాణ సమాజం మొత్తం కదులుతున్నది, బరాబర్ కదులుతుంది. తెలంగాణ ఎక్కడదే అయిపోయిందండి. వీళ్ళు ఏంటంటే ఈ ఆధిపత్య డామినేషన్ చేసి మళ్ళీ మెల్లగా అది ఇది కలుపుదామని ప్లాన్ చేస్తున్నారేమో తెలియదు, కానీ బరాబర్ రేపు రౌండ్ టేబుల్ పెట్టినాం. చాలా మంది నాతో మాట్లాడుతున్నారు. చాలా మంది కూడా కొంతమంది లోపలికి ఉన్నా కానీ ఇంకా ప్రభుత్వాలతో అటు ఇటు మేము అంటే వాళ్ళకు కొన్ని చిన్న చిన్న అవసరాలే ఉండి కొంతమంది వస్తలేరు, కానీ మాట్లాడుతున్నారు చాలా మంది. జనానికి చెప్తాము, ఇంకా టైం ఉన్నది కదా, గవర్నమెంట్ విత్డ్రా చేసుకొని ఇప్పుడు ఈ పాయింట్స్ మీద అన్ని ఆపేసి దాంతో వచ్చే తొందర ఏం లేదు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొద్దిగా అటు ఇటు అయితే మాత్రం తెలుస్తుంది కదా, అయ్యగారుల సంగతి తెలుస్తుంది. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహం తెలంగాణ వచ్చి 12 అయినా ఇంకా ఉంది కదా ఆయన విగ్రహం. ఇప్పుడు పార్క్ పేరు ఆయన పేరు మీదనే ఉంది, విగ్రహం ఆయన పేరు మీద, ఇంకా విగ్రహం అట్లనే ఉన్నది. చూడు మన తెలంగాణలో ఎంత మనోళ్ళు ఎంత అమాయక చక్రవర్తులు అంటే, సరే మనం తీసేసే ప్లాన్ చేస్తా ఉన్నాం, అది ఎప్పుడోసారి అవుతుంది, కానీ 369 మందిని నిర్దాక్షిణ్యంగా నూనూగు మీసాలున్నటువంటి విద్యార్థులను కాల్చి చంపి దమనకాండ చేసినటువంటి ఒక దుర్మార్గుడు, ఒక హంతకుడు కాసు బ్రహ్మానందరెడ్డి పేరు మీద విగ్రహం ఉంటది, పార్క్ ఉంటది. ఆ పార్క్ లో అందరు నడుస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు మనం కూడా పోతూనే ఉంటాము. కానీ చూసినప్పుడు అలా కొట్టుకుంటుంది, గుండె కొట్టుకుంటుంది, కలకల అంటుంటది, ఏందిరా నాయన ఏం రాజ్యంలో. అందుకే చెప్తున్నా కదా, ఉద్యమ నేపథ్యం లేనటువంటి వాళ్ళు, ఉద్యమాలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, దోపిడీ చేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రులు అయితే పైసలే సర్వం అనుకునేటువంటి వాళ్ళు, రాజ్యం పాలన చేయాలనే ఆలోచన ఉన్నటువంటి రాబందుల చేతులలో, రేవంత్ రెడ్డి అనే రాబందుల చేతులలో తెలంగాణలో ఉంటే ఇట్లనే జరుగుతుంది. ఇటువంటి జరుగుతాయి. నా సొంటోడో నాటువంటి ఆలోచన ఉన్నోడో ఈ ప్రాంతం మట్టి బిడ్డ, నిజమైన మట్టి బిడ్డలు వచ్చినాడు ఈ విగ్రహాలు మొత్తం పోతాయి, అన్ని పార్సల్ కట్టించి ప్యాక్ చేసి పాలకొల్లులకు పంపించేస్తాం, మేము మొత్తం బరాబర్ పంపిస్తాం. ఈ విగ్రహం చెప్తున్నాం గవర్నమెంట్ ఓపెన్ చెయ్యొద్దు, చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఇవాళ ఒక్కొక్కరు ఏమేమి చెప్తున్నారు, చెప్పుల దండ వేస్తారంటున్నారు, ఒకరు మానవ బాంబు అవుతాం అంటున్నారు, వాళ్ళు తలగా పెడతామని చెప్తున్నారు. 24 గంటలు కూడా సెక్యూరిటీ పెట్టుకోవాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి, నీ అహంకార పూరితమైన మాటలు బంద్ చేయి, లేకపోతే తెలంగాణ ప్రజాగ్రహానికి గురి అవుతావు. తెలంగాణ వీణను తట్టి లేపితే రక్తగీతమై మొత్తం రాసుకుంటది. మీకు అర్థమైతే తెలంగాణలో ఈ ప్రాంతం అస్తిత్వం అటువంటిది, ఈ ప్రాంత పోరాట పటిమ అటువంటిది, జాగ్రత్త అని చెప్పాలి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ పృథ్వీరాజ్ గారు. రేపు 11 గంటలకి ఇదే అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం ఉంది. అందరూ ఆహ్వానితులే, తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ సోయి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వండి. మన తొలి వెలుగులో కూడా ఈ మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం లైవ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ విగ్రహ ఏర్పాటుని అడ్డుకొని తీరాల్సిందే. తెలంగాణలో బతుకుతున్నాం, తెలంగాణ అస్తిత్వం కోసం మనం పోరాటం చేస్తున్నాం, ఇంకా చేస్తూనే ఉన్నాం. 12 ఏళ్ళు తెలంగాణ వచ్చినా కూడా ఇంకా తెలంగాణ రానట్టుగానే ఉన్నది. పాలించే వాళ్ళు కూడా తెలంగాణ సోయిన వాళ్ళు ఎవడు పరిపాలించట్లేదు. సో ఇది ఇంకా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.